రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎల్లంపేట్ మున్సిపల్ కేంద్రంలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విఘ్నేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో మేడ్చల్ డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు పాల్గొని ప్రసంగించారు. మేడ్చల్ జిల్లాలోని ఎల్లంపేట్, మూడ్చింతలపల్లి, అలియాబాద్ మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి విసిరిన సవాల్కు డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ ప్రతి సవాల్ విసిరారు. నీటి కష్టాలపై ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డి పట్టించుకోవడం లేదని, ప్రజల సమస్యలు పరిష్కరించని ఎమ్మెల్యే ఎందుకని ప్రశ్నించారు. గెలిచిన మాజీ ముఖ్యమంత్రి జీతాలు తీసుకుంటారు కానీ ప్రజల కోసం పనిచేయట్లేదు. కేసీఆర్ పెద్ద మనిషి ఏమో, మాజీ ముఖ్యమంత్రి గారేమో క్యాంప్ ఆఫీస్లో ఉంటుంది. పాపం మా మల్లారెడ్డిని గెలిపిస్తే, ఈ ప్రాంతంలో ఉన్న మల్లారెడ్డిని గెలిపిస్తేనేమో కాలేజీలు అంటున్నారు. మరి ప్రజలను ఎవరు పట్టించుకుంటారా? కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి సుధీర్ రెడ్డి అన్న కానీ, హరివర్ధన్ రెడ్డి కానీ మేము పట్టించుకుంటాం. నిత్యం ప్రజల్లో ఉంటున్నాం. నీవు 12 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు. 12 సంవత్సరాల నుంచి జీతం తీసుకుంటున్నావు. 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నావు, 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నావు, మళ్ళా 2 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నావు. ఒక్క రోజన్నా ఈ మేడ్చల్ ప్రాంతంలో ఈ అభివృద్ధి కావాలని తీసుకొచ్చినావా? పెద్దలు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నప్పుడే మంచినీళ్ళు తీసుకొచ్చాడు. మరి నువ్వేం చేసినావు? ఆ మంచినీళ్ళు తాగితే నీ కాలేజీలకు అడ్డగోలుగా పైపు వేసుకుపోయి డ్రైనేజీ నీళ్ళు చెరువులో నింపుతున్నావు. ఆ చెరువు నీళ్ళు మా ప్రజలు తాగాల్సి వస్తుంది. ఆ సోయి లేని మనిషి నువ్వు డ్రైనేజీ నీళ్ళు చెరువులో కట్టేదానికి, కలపడానికి, కనీసం ఆ చెరువు ఖరాబ్ అవుతుందని కూడా సోయి లేని మనిషివి మాకు మంచినీళ్ళు లేవని చెప్పి నిన్న ప్రజలకు మంచినీళ్ళు లేవన్నావు. మరి నువ్వేం చేస్తున్నావు నాయన? 3 లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నావు. ఒక్క రోజన్న పోయి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ప్రభుత్వం ఉన్నది, సంబంధిత మంత్రి ఉన్నాడు, పోయి నువ్వు ఎందుకు అడగలేదు? ప్రజలు నీకు ఓటేసి గెలిపించారు. ఈ ప్రాంత ప్రజలు నీకు ఓటేసి గెలిపించారు. మరి నీకు ఓటేసి గెలిపిస్తే నువ్వు సోయి తప్పి మా మీద మాట్లాడబోయింది. అదే పోతే షామీర్పేట చెరువులో డ్రైనేజ్ నీళ్ళు వదిలినావు, గుల్లపోచంపల్లి చెరువులో డ్రైనేజ్ నీళ్ళు వదిలినావు, మేడ్చల్ చెరువులో డ్రైనేజ్ నీళ్ళు వదిలినావు. ఇంకేం మాట్లాడతావు? మంచినీళ్ళ కోసం మాట్లాడతావు. ఓ ప్రజలు నిన్ను 30,000 మెజార్టీతోని ఈ ప్రాంత ప్రజలు మల్లారెడ్డి గారు గెలిస్తే మాకు పనిచేస్తారని చెప్పిండ్రు. అడుగు ముఖ్యమంత్రిని. మేము కాదు కదా, ప్రజలు మా ప్రభుత్వం ఉన్నప్పటికీ, మా ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ ఈ ప్రాంత ప్రజలు నిన్ను ఎమ్మెల్యేని చేసిర్రు. 12 సంవత్సరాల నుంచి 3 సార్లు నిన్ను ఈ ప్రజలు నమ్మిర్రు. నువ్వు డిగ్రీ కాలేజీ పెట్టలేదు. అయినా నీ కాలేజీల కోసం, నీ కాలేజీలో డ్రైనేజీలు తీసుకొచ్చి చెరువులలో నింపితే ప్రజలు నిన్ను తిరగబడలేదు. భూములు కబ్జా పెడితే నిన్ను తిరగబడలేదు. మళ్ళా సిగ్గు లేకుండా 3కి 3 గెలుస్తా అంటున్నావు. ఎట్లా గెలుస్తావు? ఎందుకు వేయాలి ఓట్లు ఈ ప్రాంత ప్రజలు? నువ్వు చేసిన మోసానికి గురంగా ఓటేయాలా? నీకేసే ఏడుస్తుర్రు. నీ దగ్గర ఏముందని చెప్పి నువ్వు ప్రజలకు ఏం చేస్తావు? మున్సిపాలిటీలు మా ముఖ్యమంత్రి చేసిండు. 15 కోట్ల రూపాయలు ఒక్కొక్క మున్సిపాలిటీకి ఫండ్ ఇచ్చిండు. మరి నీవు మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క గ్రామానికి 1 పైసా తీసుకొచ్చిన పాపన పోయినావా? ఒక్క గ్రామంలో 1 ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చి పాపన పోయినావా? మరి నీకు ఇంకెందుకు ఓటేయాలి? నీకు నీ ప్రభుత్వానికి 2 సంవత్సరాల కిందనే బొందబెట్టిరు. నువ్వు గెలిచినా ఓడినట్టే.
నువ్వు గెలిచినా ఓడినట్టే. నీ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష హోదా ఇచ్చినా ప్రతిపక్ష హోదా లేదంటే. అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి మెజార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చారు. బై ఎలక్షన్లలో 2 బై ఎలక్షన్లు అయితే 2 బై ఎలక్షన్లు మాకు కాంగ్రెస్ పార్టీకి పట్టగట్టారు. జూబ్లీహిల్స్ మేమే గెలిచినాం, కంట్రోల్ మేమే గెలిచినాం. మొన్న పంచాయతీ ఎన్నికల్లో మా పెద్దలు చెప్పినట్టు మెజార్టీ సీట్లు గెలిచినాం. 1, 2, 3, 4 గెలిచినాం. 5వ దానికి వస్తున్నాం, రంగానికి సిద్ధమైనాం. దా 3కి 3 నువ్వు గెలిపించుకో. నీ సవాళ్ళను మేము స్వీకరిస్తాం. మేమేం చేయాలో చెప్పు, నువ్వేం చేస్తావో చెప్పు. అన్ని జూట మాటలు మాట్లాడి, కామెడియన్ మాటలు మాట్లాడి, నా దగ్గర పైసలు ఉన్నాయి, నా దగ్గర కోట్లు ఉన్నాయి, నేను కోటీశ్వరుని, 1000 మందిని డాక్టర్లను తయారు చేస్తా, 1000 మందిని ఇంజనీర్లను తయారు చేస్తా. నువ్వు ఇంజనీర్లను తయారు చేస్తున్నాడు, డాక్టర్లను తయారు చేస్తున్నాడు, కాలేజీలు లక్షలాది రూపాయలు సంపాదించేటోడు, మా ప్రజలకు ఏం చేసినావు?